ఇక వీళ్ళ లెక్కలు ఒకసారి చూద్దాం. ఈ దొంగల సంగతి ఒకసారి ఈ లెక్కలు చూస్తే మనకు అర్థమవుతుంది. ఇది విద్యారంగానికి సంబంధించిన బడ్జెట్ లెక్కలు. ఇవన్నీ 2014 అంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డప్పటి నుంచి మొన్న 2004 వరకు, ఇక మిగతా డాటా రాలేదు. విద్యారంగం పైన ఎంత ఖర్చు పెట్టిరు, ఏం చేసిరు? అసలు విద్యకు భారతదేశంలోనే విద్యకు అత్యంత తక్కువ బడ్జెట్ పెట్టే రాష్ట్రం తెలంగాణ. అసలు పేదోడు చదువుకు పైసలు వేయం పోర్రి, పేదోడు హాస్టల్ ఉంటాయని తిండే పెట్టం పోర్రి అని చెప్పి విధంగా వీళ్ళు ఉంటారు. పేదవాడికి తక్కువ డబ్బు ఖర్చు పెట్టేటువంటి విద్య కోసం తక్కువ డబ్బు ఖర్చు పెట్టే దుర్మార్గమైన పరమ చెత్త ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఇక్కడ తెలంగాణ రాజ్యాధికార పార్టీ ఇవి బయట పెడుతూ ఉంది. ఇవి గుర్తుపెట్టుకోరు. విద్యారంగానికి సంబంధించిన బడ్జెట్ కేటాయింపులు 2014 నుంచి 2024 వరకు ఎట్లా జరిగినాయి, ఏం జరిగినాయి అనేది లెక్కలు మీ ముందు పెడతా. 2014-15లో విద్యారంగం కోసం ఓకే 2014-15లో విద్యారంగం కోసం బడ్జెట్లో ఎన్ని పైసలు పెట్టిరు? 10,935 కోట్లు పెడుతున్నామని పెట్టిరు. 10,935 కోట్లు విద్యారంగానికి ఖర్చు పెడుతున్నాం చిన్నపిల్లల చదువు కోసం సర్కారు బళ్ళల్లో అని పెట్టిరు. ఎంత ఖర్చు చేసిరా అంటే 6,958 కోట్లు ఖర్చు చేసిరు. అంటే 63% నిధులు ఖర్చు చేసిరు, మిగిల్చిరు. మన బడి పోరగాళ్ళ బల్పాల పైసలు, పుస్తకాల పైసలు, యూనిఫామ్ల పైసలు 3,976 కోట్లు మింగిండు అప్పట్లో కేసీఆర్ ఫస్ట్ ఏడాది. అంటే 36.36% నిధులను బడి పోరగాళ్ళ నిధులను మింగిండు అప్పట్లో కేసీఆర్ 2014-15లో. 2015-16లో కూడా అదే కథ. 12,166 కోట్లు విద్యారంగానికి ఖర్చు పెడుతున్నామని చెప్పి దానికి ఏం చెప్పినప్పుడు కేసీఆర్ తెలంగాణ నా మనవాడు నీ మనవాడు ఒకటే బెంచ్లో కూర్చొని ఒకటే బల్లె చదువుకోవాలి అని చెప్పిండా? ఆ పిల్లగాడు పోయి స్కూల్ చూపించా కదా, ఆ పిల్లగాడు పోయి స్కూల్ చూపించిండు తాత స్కూల్ అని. 12,166 కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నామని చెప్పి 2015-16 బడ్జెట్ లో పెట్టి 10,553 కోట్లు ఖర్చు పెట్టిరు. అంటే 86.74% నిధులు ఖర్చు పెట్టిరు. 1,612 కోట్ల రూపాయలు తిన్నారు మళ్ళా ఇళ్ళకేని మన బడి పొరగల పైసలు. 2017-18లో 13,088 కోట్లు ఖర్చు పెడతామని చెప్పి ఇక్కడ దాదాపు 821 కోట్లు మింగిరు. 2018-19లో 13,211 కోట్లు అని చెప్పి ఇక్కడ కూడా 1,636 కోట్లు మింగిరు. 2019-20లో 11,127 కోట్లు పెట్టి ఇక్కడ 12,261 కోట్లు. ఎందుకు ఇవి? మన ఊరు మన బడి అని తీసుకొచ్చిండు. మెగా కృష్ణారెడ్డి కాంట్రాక్ట్లు ఇచ్చినటువంటి కార్యక్రమంలో ఇప్పుడు ఎక్కువ అయింది. ఇక 2023-24లో 20,000 కోట్లు ఖర్చు పెడతామని చెప్పి 18,000 కోట్లు పెట్టిరు. అంటే 1,236 కోట్ల రూపాయలు. అంటే మన పసిపిల్లలకు, మన బడి పిల్లలకు, మన యూనిఫామ్ పైసలు, మన బల్పాల పైసలు, మన పుస్తకాల పైసలు మిగిల్చుకొని తిన్న దొంగలు వీళ్ళు. ఇవి నా లెక్కలు కాదు, కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ చేసినటువంటి నివేదిక లెక్కలు ఇవన్నీ. 2014 నుంచి నేటి వరకు మొత్తం తీస్తే ఇగో ఇన్ని పైసలు మన బడి పోరగాల బల్పాల పైసలు తిన్నారు కదా ఈ దొంగలు. బడి పోరగాల పైసలు తిన్నారు. అటు కేసీఆర్ అదే తిన్నాడు, ఇటు రేవంత్ రెడ్డి తింటుంది కూడా అదే. ఇది విద్యారంగం. మనకి ఈ రెండు కీలకం కదా. విద్యా వైద్యం మీదనే కదా మనం సంపాదించే ఖర్చు అంతా పెట్టేది. ఇగో ఇది ఏది విద్యారంగం పాఠశాలలో ఈ రకంగా మొత్తం 2014 నుంచి 2024 వరకు విద్యారంగం పైన 82,599 కోట్లు ఖర్చు పెడుతున్నామని చెప్పారు. కానీ ఇందులో ఈ విద్యారంగం పైనే ఖాళీ దాదాపుగా 11,000 కోట్లు తిన్నారు. సర్కారు బడి పాఠశాలల పేరు చెప్పి 11,000 కోట్లు తిన్నారా వీళ్ళిద్దరు? 11,000 కోట్లు. ఇది అయిపోయిందా? వైద్యం సంగతి చూద్దాం. ఇది వైద్యారోగ్య శాఖ రంగాన్ని ఒకసారి చూస్తే వైద్యారోగ్య శాఖలో మౌలిక సదుపాయాల కల్పనకు క్యాపిటల్ అవుట్లే కేటాయించిన నిధులను వినియోగించడంలో ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యం వహించినట్టు ఈ లెక్కలు చెప్తా ఉంది. ఏంది అయ్యా అంటే 2010 ఇప్పుడు సర్కారు దవాఖాన పోతే సూది లేదు, మందు లేదమ్మా, ఉన్నది రాసుకొని పో, బయట తీసుకొచ్చుకోపో ఇవన్నీ చెప్తారు కదా. ఎందుకు చెప్తా ఉన్నారు అట్లా అంటే ఇక చూడరు. ఆర్థిక సంవత్సరం 2014-15లో 4,310 కోట్లు మన సర్కారు దవాఖానలకు ఇస్తున్నామని చెప్పి, కానీ ఇచ్చింది 2,425 కోట్లు. మొదటి ఏడాదే బడ్జెట్ లో వైద్య రంగానికి కేటాయించిన సొమ్ము 1,885 కోట్లు ఎత్తుకపోయారు దొంగలు. పేదోని వైద్యానికి రావాల్సిన పైసలు 2015-16లో 1,970 కోట్లు తిన్నారు. 2017-18లో
1515 కోట్లు తిన్నారు. 2018-19లో 2695 కోట్లు తిన్నారు. 2019-20లో 584 కోట్లు తిన్నారు. ఇట్లా మొత్తం తెలంగాణ రాష్ట్రం వచ్చినప్పటి నుంచి 2023 ఆర్థిక సంవత్సరం ముగిసే నాటికి 40,702 కోట్ల రూపాయలు వైద్య రంగానికి అని పెట్టింది. పెడితే అందులో 40,000 రూపాయలు అనౌన్స్ చేసిరు, బడ్జెట్ లో పెడుతున్నామని ఖర్చు చేసిందేమో 28,512 కోట్లు. ఇంట్లో మిగిల్చుకొని తిన్నది 12,189 కోట్లు. ఓన్లీ విద్యా వైద్యంలో ఇది 11,000, ఇది 12,000, దాదాపు 23,000 కోట్ల రూపాయలు నికార్సుగా మన పేదవాళ్ళకు అందాల్సిన సొమ్ము తిన్నారు. అందుకే ఈ పైసలు ఈడిచ్చి వెనకకైనా ఎత్తుకపోతున్నారు. అందుకే సూది లేదు, మందు లేదు, గోలి లేదు. ఇదే దామోదర్ రాజనరసింహ గారు మంత్రివర్యులు మీకోసమే ఈ డాటా ఇది చూడండి. ఇదే ఇప్పుడు బడ్జెట్లో మళ్ళీ ఇదే జరుగుతుందా? ఇప్పుడు పెట్టబోయే బడ్జెట్లో మళ్ళీ ఇదే జరుగుతుందా? ఏం చేయబోతా ఉన్నారు? ఈ లెక్కలని ప్రజాక్షేత్రం కూడా పెట్టాలి. మా పేదవాళ్ళకు అందాల్సినటువంటి విద్యా వైద్యాన్ని దొంగతనంగా దోపిడీ చేసిన దోపిడీ ముఠా ఇదంతా. ఇగో వీళ్ళిద్దరు. ఇంకా అదే కాదు, ఇగో అసలు తక్కువ ఎంతెంత బడ్జెట్ను మింగిరో చూడుర్రి. వైద్యానికి కేటాయించే బడ్జెటే చాలా తక్కువ బడ్జెట్ కేటాయిస్తే ఇగో ఎన్ని కోట్ల రూపాయలు మిగిల్చిరో చూడండి. ఇందులో వైద్య ఆరోగ్య రంగానికి సంబంధించి 100,000 కోట్ల రూపాయలు మిగిల్చిరిగో. ఇంత పొదుపు చేసిరు. దీంట్లో గిన్నె పొదుపు చేస్తారు ఎవడన్నా? పొదుపు చేసినట్టే మనకు మోసం చేయడము మీకు ఇయ్యంపో అని చెప్పి. ఇప్పుడు మెగా కృష్ణారెడ్డి కాంట్రాక్ట్ అయితే 100 రూపాయలు అంటే 100 సరిపోతే 200 తీసుకున్నారు. మరి ఇక్కడ పేదోనికి వైద్యం అందే కాడ గివ్వేడ సరిపోతే ఇంకా అది కొన్ని తీసుకోరని అన్నారు. ఇవి విద్యా వైద్యం లెక్కలు. ఈ తెలంగాణ రాష్ట్రంలో జరిగినటువంటి దోపిడీ 2014 నుంచి 24 వరకు కండ్ల ముంగట గింత. నీ బిడ్డ నా దగ్గరకు వస్తా ఉంటారు కదా, అన్నా జర నా బిడ్డను రక్షించు, అన్నా జరగా దవాఖానకు ఫోన్ చేయి, అన్నా యశోదతో మాట్లాడు, యశోద హాస్పిటల్ తోటి, అన్నా కాంటినెంటల్తో మాట్లాడు, అన్నా కిమ్స్తో మాట్లాడు, బంజారాయిల్స్ మాట్లాడు, ఇవే చెప్తా ఉంటారు కదా. ఇవి చక్కగా ఉంటే నీకు ఆ దవాఖానలో పోయి లక్షలు తలగబెట్టాల్సిన పని ఉండదు కదా. ఈ చక్కగా ఎందుకు లేదు? నువ్వు ఈ దొంగల కోట్లు వేస్తున్నావు కాబట్టి ఇది చక్కగా లేదు. ఈ దొంగల గుర్తుల కోట వేస్తా ఉన్నారు కాబట్టి ఇది చక్కగా లేదన్నట్టు. మన బతుకులు మారాలంటే, మన జీవితాలు మారాలంటే మనం చేయాల్సిన పనులేంటి? ఓటు ఒక్కటే గుర్తుపెట్టుకొని. ఓటు తప్ప మీకు ఏదైనా ఇస్తాం రా అని చెప్పండి, చచ్చిపోతారు వాళ్ళు దెబ్బకు. ఇక్కడ ఈ అన్ని అంశాలు ఒకసారి మనం చూసుకుంటే వైద్య రంగంలో రెవెన్యూ ఖర్చులు, జీతాలు వంటివి అధికంగా జరుగుతున్నాయి. ఆ పైసలు కూడా జీతాలే. క్యాపిటల్ ఖర్చులు అంటే ఆసుపత్రుల నిర్మాణం, పరికరాల కొనుగోలు విషయంలో మాత్రం 50% కంటే ఎక్కువ నిధులు మిగిలిపోతున్నాయి. చూసుకో, పైసలు ఉండి పేదోనికి ఎందుకు ఇవ్వాలి? ఇప్పుడు సర్కార్ దవాఖాన్లు వంటనే కదా ప్రైవేట్ దవాఖాన్లు లేసేటి. వీటిని బండబెట్టే కార్యక్రమం అన్నట్టు. ఉదాహరణకు 2023-24లో వైద్య పెట్టుబడి వ్యయం కోసం 2,847 కోట్ల రూపాయలు కేటాయించారు. ఖర్చు పెట్టింది 1,413 కోట్లు. 49.6% మాత్రమే ఖర్చు చేసి 50% నిధులు కూడా ఖర్చు చేయలేదు. ఇప్పుడు సిటీ స్కాన్ గిటీ స్కాన్ అంతా సర్కార్ దవాఖాన్లు ఉంటే ప్రైవేట్ లో చూపించుకోం కదా. ఇప్పుడు ప్రైవేట్ నడపాలంటే ఏం చెప్పి ప్రైవేట్ ఎవరి మళ్ళీ ఈ రెడ్ లైవ్ మళ్ళీ సర్కార్ దవాఖాన్లు అవి బాగుపడాలని సర్కార్ దవాఖాన్లను చంపుతున్నారు అన్నట్టు. ఇప్పుడు శ్రీ చైతన్యలు, నారాయణలు, ఏవైతే కార్పొరేట్ స్కూల్ ఉన్నాయో వీటిని బాగుపడాలంటే సర్కార్ వాళ్ళని చంపాలన్నట్టు. వైద్యం మీద గిది, విద్య మీద గది. ఇక్కడ అంకెల గారడి. బడ్జెట్ ప్రసంగాల్లో 1,000 కోట్లు కేటాయించినట్టు కనిపిస్తున్నా విశ్లేషించిన 6 సంవత్సరాలలో వైద్య రంగంలోనే దాదాపు 8,288 కోట్ల రూపాయలను ప్రభుత్వం వాడకుండా వెనక్కి మళ్లించింది. వాడకుండా ఈ పైసలు తీసుకుపోయి కాంట్రాక్టర్లకు. పాఠశాలల నిర్వహణ. పాఠశాల విద్యాశాఖలో సమగ్ర శిక్ష మరియు మధ్యాహ్న భోజన పథకాలకు కేటాయించే నిధుల్లో ప్రతి ఏటా 15-20% వరకు కోత పడుతోంది. మధ్యాహ్న భోజనం బువ్వ పెట్టామని చెప్పి పైసలు వాపసు తీసుకుంటుంది సర్కార్, మన పిల్లలకు పెట్టదట. ఇది విద్యార్థులకు అందాల్సిన కనీస సౌకర్యాలపై ప్రభావం చూపుతుంది. ఇవి విద్యా వైద్యం లెక్కలు ఈ రాష్ట్రంలో. ఇంకా ఇంతకు మించిన లెక్క ఇవి నా లెక్కలు కూడా కాదయా. కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ లెక్కలు రాసి బయటికి తీసిన కథ ఇదంతా. వాటి ఆధారంగానే దీని గురించి మరి పేపర్లలో వస్తలేదుగా. మళ్ళీ ఎందుకు వస్తుంది పేపర్లలో? కేసీఆర్ గారి గురించి, రేవంత్ రెడ్డి గారి గురించి